ओम गुरुभ्यो नमः। रत्न श्री आचार्य कुमार निकानंद सागर महाराज की जय, दत्त गुरु की जय, निखिल गुरु की जय। రేపు ఆదివారం సప్తమి పడింది, చాలా శుభదినం. వైశాఖ మాసంలో సప్తమి ఆదివారం రావడం అనేది చాలా అదృష్టం. ఎన్నో సంవత్సరాలకు కానీ అది రావడం కష్టం. ఎందుకంటే ఆదివారం అమావాస్య ఎంత పవరో, వైశాఖ మాసంలో ఆదివారం సప్తమి అంత పవరు. సూర్యనారాయణమూర్తికి సప్తమి రోజున పళ్ళు చిరుతారు, చాలామంది రోజులు పూజ చేస్తారు. అది రేపటి రోజు చేసుకుంటే చాలా మంచిది, చాలా పవర్ఫుల్. అలాగే రేపటి రోజు సూర్యనారాయణమూర్తి పేరు కలిగిన ఇప్పుడు భాస్కర్ కానీ, రవి కానీ, భాను కానీ, ఇలా సూర్యనారాయణమూర్తి పేరులో ఉన్నవారు నీసి మానేసి బ్రహ్మచర్యం చేసి పితృదేవతలకు కానీ, మీరు పూజిస్తున్న దేవతకు కానీ, మీరు ఉపాసన చేస్తున్న దేవతకు కానీ తర్పణాలు ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది, ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కటాక్షం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజుని, అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే సప్తమి ఈ మాసంలో కూడా మళ్ళీ ఆదివారం రావటం లేదు, మళ్ళీ వచ్చే సప్తమి సోమవారం పడుతుంది. కనుక ఈ సప్తమిని ప్రతి ఒక్క ఉపాసకుడు కూడా, ప్రతి ఒక్క భక్తుడు కూడా వినియోగించుకొని ఆ దేవత యొక్క, ఆ దేవుడి యొక్క, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీర్వాదం పొందుతారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం గురుభ్యో నమ. మాతా పితృదేవతాభ్యో నమ. నమో శ్రీ మాత్రే నమ. నమో పృథ్వింగిరా దేవతాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర.